సో హలో గర్ల్స్, హాయ్. ఎలా తింటారా దీన్ని? హిల్ సిటీస్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది కదా. Host me when I reach Japan. ఈ రోజుకి ఇదే మన బెడ్. ల్యాండ్ స్లైడ్స్ చాలా డేంజరస్. అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన నార్త్ ఈస్ట్ సిరీస్లో 4th వీడియో అనమాట. లాస్ట్ 3 వీడియోస్ మనం మేఘాలయ మీద చూసాం. ఒకవేళ చూడకపోతే చూసేసి ఇక్కడికి రండి. మన నార్త్ ఈస్ట్ సిరీస్ గురించి మీకు ఫుల్ ఐడియా వస్తుంది. లాస్ట్ వీడియోలో నాగాలాండ్ వెళ్తున్నాను అని చెప్పి ఎండ్ చేశాను కదా. ప్రజెంట్ ఇప్పుడు మనం నాగాలాండ్ లోనే ఉన్నాం. సో నేను మేఘాలయ నుంచి నాగాలాండ్ వరకు ఎలా వచ్చాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చిరపుంజి నుంచి బయలుదేరి షిల్లాంగ్ రీచ్ అయ్యాను. షిల్లాంగ్లో బ్రేక్ఫాస్ట్ చేసి మనం రెంట్కి తీసుకున్నాం కదా, ఆ బైక్ వాళ్ళకి రిటర్న్ చేసేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. ఇప్పుడు మీరు చూస్తుంది షిల్లాంగ్ బారాపానీ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అవి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఫేమస్ ప్లేసెస్ అనమాట. నెక్స్ట్ బ్యాగేజ్ డిపాజిట్ చేసేసి అక్కడి నుంచి సెక్యూరిటీ చెక్కి వెళ్ళిపోతున్నా. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీయడం కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. కంగారు పడుతూ చాలా ఫాస్ట్గా వచ్చాను. 1 అవర్ లేట్ అంట మన ఫ్లైట్. ఇప్పుడే వచ్చేసింది మన ఫ్లైట్. ఇక్కడ ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుందంట. అదేంటో ఫ్లైట్ని ఎన్నిసార్లు దగ్గర నుంచి చూసినా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తుంది ఎలియన్స్ ఎయిర్ ఫ్లైట్ అనమాట. దీని టికెట్ ఫేర్ జస్ట్ నాకు 1200 రూపీసే పడింది. ఏరియల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే డిమాపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. ఈ డిమాపూర్ అనేది నాగాలాండ్లో ఒక మేజర్ సిటీ. ఏ స్టేట్ నుంచైనా మీకు డైరెక్ట్ కనెక్టివిటీ డిమాపూర్కి ఉంటుంది. ఇండియాకి ముంబై ఎలాగో ఇక్కడ నాగాలాండ్కి డిమాపూర్ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇప్పుడే డిమాపూర్ రైల్వే స్టేషన్కి ఆటోలో రీచ్ అయ్యాను. దానికి ఆపోజిట్లోనే మనకి డిమాపూర్ బస్ స్టాండ్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ బస్సెస్ లేవంట, సో ఒక షేర్డ్ క్యాబ్ తీసుకున్నాను. హీట్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్పలేదు కదా. ప్రజెంట్ ఇప్పుడు మనం వెళ్తుంది కోహిమా సిటీ, నాగాలాండ్. గుర్తుపెట్టుకోండి, మీరు కోహిమా రావాలి అంటే ఫస్ట్ డిమాపూర్ రీచ్ అవ్వాలి. అన్ని మేజర్ ప్లేసెస్ నుంచి మీకు డిమాపూర్ వరకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. అక్కడి నుంచి మీరు షేర్డ్ క్యాబ్లో కానీ బస్లో కానీ కోహిమా రీచ్ అవ్వచ్చు. స్పెసిఫిక్గా రైనీ సీజన్లో ఈ రూట్ అనేది మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్లు పైనుంచి మీద పడిపోతూ ఉంటాయి అనమాట. డిమాపూర్ టు కోహిమా 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వెళ్ళడానికి ఒక 3 అవర్స్ టైం పడుతుంది. వెళ్ళేటప్పుడు రూట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తానికి సిటీ రీచ్ అయిపోయాను. అండ్ వచ్చేటప్పుడు నా పక్కన ఒక 2 కూర్చున్నారు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏ భాష మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. మొత్తానికి మందు అయితే కొడుతున్నారు. చూసారు కదా, అలా కోహిమా వచ్చి రూమ్ తీసుకొని రిలాక్స్ అయ్యాను. ఈ రోజు వీడియోలో మనం కోహిమాని లోకల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. కోహిమా అనేది నాగాలాండ్ కి క్యాపిటల్ సిటీ. కోహిమా అనేది ఒక హిల్ సిటీ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బయటికి వెళ్ళి కోహిమా ఎక్స్ప్లోర్ చేసే ముందు నేను ఉంటున్న స్టే ఒకసారి మీకు చూపిస్తాను. ఇదే మనం ఉంటున్న బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అనమాట. దీని పేరు మేచుకి. ఇది ఈ హాస్టల్లో కామన్ రూమ్. ఇది నేను తీసుకున్న బెడ్ అనమాట. జస్ట్ 500కే వచ్చింది. ఇదిగోండి నా రూమ్ విండో నుంచి హోల్ కోహిమా వ్యూ. దీన్ని నైట్ వ్యూ కూడా చూపిస్తాను. ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ కోహిమా సిటీ. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఇవన్నీ కోహిమాలో చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇది నాగాలాండ్ టోటల్ స్టేట్ మ్యాప్ అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఎవ్వరు లేరు. ఈ డార్మిటరీ మొత్తానికి నేను ఒక్కడనే ఉన్నాను. ఈ రూమ్ మొత్తం నేనే యూజ్ చేసుకోవచ్చు, ఇంకెవరన్నా వచ్చే వరకు. మన హాస్టల్లో అయితే నా కొత్త ఫ్రెండ్ అనమాట. ఈ స్కాన్ ఫ్రమ్ జపాన్. Yes, I'm from Japan. Traveling in India totally 2 years, I think. I've been in South India, North India, and I'm now in Nagaland. Okay, how do you feel about traveling in India? Oh, I love it. It's like India is like a union. Many countries getting together one country, and I just love traveling. So what do you suggest people who wants to travel? Travel to meet people. Yes. Like I don't really like reading the books, but meeting people is like to read the books for me. Friends should host me when I reach Japan. Yeah. You have to do that. You can stay in my home. Okay. Okay.
నిన్న నైట్ ట్రావెలింగ్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఈ 7 స్టేట్స్ లో నాగాలాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, మీరు నాగాలాండ్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే మీకు ఒక పర్మిట్ అవసరం. ఈవెన్ మీరు ఇండియన్ సిటిజన్ అయినా కూడా మీకు ఆ పర్మిట్ కంపల్సరీ అనమాట. దాన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. ఇది మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మేఘాలయ వదిలేసి రావడం కొంచెం బాధగా అనిపించింది. ఏ ప్లేస్ అయినా మనకి బాగా నచ్చింది అనుకోండి, దాని నుంచి రావడం కొంచెం కష్టమే. సో నాగాలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఐ హోప్ మీరు కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నారనుకుంటా. ఈ రోజు మనం కోహిమా లోకల్ లో ఎక్స్ప్లోర్ చేద్దాం. కోహిమా సిటీ ఎలా ఉంటుంది, ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అన్ని చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు టైం మార్నింగ్ 11 అవుతుంది. ఫ్రెష్ అయ్యేసి రూమ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. బయటికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కోహిమా సిటీలో తిరగడానికి మనకు ఒక బైక్ అవసరం. ఫస్ట్ వెళ్ళి మనం ఒక బైక్ రెంటల్ తీసుకోబోతున్నాం. సో ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. ఫస్ట్ ఇక్కడ ఎవరితో అయినా మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో యూ గుడ్ నేమ్? Achanda. ఓకే, టెల్ మై ఆడియన్స్ అబౌట్ నాగాలాండ్. Okay, Nagaland is very diverse in its culture, Okay. and it's a very safe place for everyone bit to live louder. in. Yeah, it's a very safe place for everyone to live in, and it has many, I don't know, what should I say? Okay. Like the people are very kind and very the hospitality is very nice here, and yeah, I think there are more attributes to it. ఓకే, డస్ నాగాలాండ్ వెల్కమ్స్ ఎవ్రీవన్? Yeah, everyone is very friendly here. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. చెప్పాను కదా మీకు లోకల్గా ఒక బైక్ రెంట్ తీసుకోబోతున్నానని. దానికోసం వెళ్తున్నాను. ఒక 5 మినిట్స్ ట్రై చేస్తే ఒక లిఫ్ట్ దొరికింది. నేనుంటున్న ప్లేస్ నుంచి ఆ బైక్ రెంట్ షాప్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంది. హిల్ సిటీస్లో రైడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు నాగాలాండ్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఈ స్టేట్ డిసెంబర్ 1, 1963లో ఫామ్ అయింది. దానికి ముందు అస్సాంలో భాగంగా ఉన్నింది. దీని క్యాపిటల్ సిటీ కోహిమా. ప్రెజెంట్ ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. ఇక్కడ మొత్తం 16 అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 42 lakhs. ఈ స్టేట్లో అఫిషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడ 90% క్రిస్టియన్స్ ఉంటారు. ఇప్పుడే బైక్ రెంట్ తీసుకున్నాను. మీకు అవసరమైతే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ వెళ్ళి లంచ్ చేయాలి. ఆకలి అయితే మామూలుగా లేదు. ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. కోహిమాలో మనం చూడబోయే ఫస్ట్ ప్లేస్కి వచ్చాను. సో హలో గర్ల్స్. Hi. యూ గుడ్ నేమ్? Yoshi. యూ? Sharon. Asang. ఓకే, సే హాయ్ టు మై ఆడియన్స్. Hello. Have a good time. నాగాలాండ్ వెల్కమ్స్ పీపుల్. సే సంథింగ్. No, we're not good. ఓకే, యు ఆర్ స్టూడెంట్? Yeah, we've graduated. Okay, you are student. Yeah. Okay. What are you studying now? We're done with our masters. Okay. Right. Thank you so much. Thank you for joining. Have a good time. మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతున్నారు. అండ్ ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి కోహిమా వార్ సెమెట్రీ. ఈ వార్ సెమెట్రీ అనేది కోహిమాకి కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. వరల్డ్ వార్ 2లో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. జపనీస్ ఆర్మీకి బ్రిటిష్ ఆర్మీకి జరిగిన పోరులో ఇక్కడ చాలామంది బ్రిటిషర్స్ చనిపోయారనమాట. వాళ్ళ గుర్తుగా ఇక్కడ వార్ సెమెట్రీ ఏర్పాటు చేశారు. ఇది 1944లో జరిగిన కథ. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు కానీ వీడియోస్ తీయకూడదని చెప్తున్నారు. కానీ మీకు చూపిద్దామని తీస్తున్నాను. లోపల కొంచెం ఫుటేజ్ షూట్ చేయడానికి ట్రై చేశాను. వాళ్ళు ఏమో అలౌ చేయట్లేదు. ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్దాం. వెళ్ళేదారిలో ఒక హిల్ టాప్ కనపడింది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందంట. చూడడానికి వచ్చాను అండ్ నిజంగానే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను షిమ్లా వెళ్ళినప్పుడు కూడా సిమిలర్గా ఇలాంటి ల్యాండ్స్కేప్సే చూశాను. హిల్ సిటీస్ అన్నీ చూడడానికి ఒకేలా ఉంటాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్లేస్ చూడడానికి వెళ్తున్నాను. కోహిమా ట్రేడ్ సెంటర్. ఇది కోహిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్ మార్క్స్ అనమాట. ఇక్కడ నుంచి మీకు అన్ని ప్లేసెస్కి క్యాబ్స్ దొరుకుతాయి. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ చూడడానికి వచ్చాను అండ్ నా దురదృష్టం అది క్లోజ్లో ఉంది. తర్వాత ఇంకొక పార్క్ వెళ్ళాను, అది కూడా క్లోజ్లో ఉంది. ఇంకా చేసేదేం లేదు, వచ్చిన టైం రాంగ్. ఈవినింగ్ 5:30కే చీకటి పడిపోయింది. సో బండి హాస్టల్ దగ్గర పెట్టేసి అలా వాకింగ్కి వచ్చాను. నడుస్తున్నప్పుడు కళ్ళకు ఒక అద్భుతం కనపడింది. నక్షత్రాలన్నీ కలిసి నేలపైన రాలి పడిపోయినట్లుంది కదా.
నేనుంటున్న ఏరియా వచ్చేసి అప్పర్ మిడ్లాండ్. ప్రజెంట్ ఇప్పుడు వాక్ చేసుకుంటూ అక్కడికే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు దారిలో ఒక వేడి కాఫీ. ఈ ఏరియాలో లోకల్ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తా. బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. ఇదేంటి అని అడిగితే వాడు ఏదో చెప్పాడు, నాకు అర్థం కాలేదు. మొత్తానికి అది వెజిటేరియన్ ఫుడ్డే. సో ఒక కప్ ఇమ్మని అడిగా. ఇక్కడ పానీపూరిని పుచ్కా అంటారు. పక్కనే ఒక చిన్న మార్కెట్ కూడా ఉంది. చూద్దాం కొత్తగా ఏమైనా కనిపిస్తాయేమో. తిరిగి ఓపిక అయిపోయింది. ఇంకా నేను రూమ్కి బయలుదేరుతున్నా. ఇప్పుడు మీరు చూస్తుంది పక్క రోజు మార్నింగ్ అనమాట. నేను తెలియకుండానే టైం అంతా అయిపోయింది. సో ఎక్కువ మాట్లాడుతూ టైం వేస్ట్ అయితే చేయను. లెట్స్ గో. ఈ ల్యాండ్ మార్క్ని రజూ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి 3 రోడ్లు కట్ అవుతాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్స్ అనమాట కోహిమాలో. ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాంటి బ్యూటీ మధ్యలో బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేం. నెక్స్ట్ నేను నాగాలాండ్ స్టేట్ మ్యూజియంకి వచ్చాను. మీకు నాగాలాండ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ మ్యూజియంలో దొరుకుతుంది. నాగాలాండ్లో చాలా రకాల ట్రైబ్స్ ఉండేవాళ్ళు అండ్ ఇప్పుడు కూడా ఉన్నారు. అంగామి, చాంగ్, లోతా, ఫోమ్, కుకీ, సాంగ్టమ్ ఇలా మొత్తం 17 మేజర్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండేది అని తెలుసుకోవాలి అంటే ఈ మ్యూజియం ఒక లైవ్ ప్రూఫ్. నాగాలాండ్ స్టేట్ని ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న ట్రైబ్స్కి ఒక్కొక్క టైం పీరియడ్లో ఒక్కొక్క ఫెస్టివల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబ్స్లో దాదాపు 90% ఆఫ్ ది పాపులేషన్ డైరెక్ట్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. నాగాలాండ్లో కాన్యాక్ ట్రైబ్ అని ఒక ట్రైబ్ ఉంటుంది. వాళ్ళనే హెడ్ హంటర్స్ అంటారు. ఎవరైనా వీళ్ళ ఎనిమీ చనిపోతే వాళ్ళ పుర్రెల్ని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ హ్యూమన్ స్కల్లో ఏదో ఒక స్పెసిఫిక్ ఎనర్జీ ఉందని, దానివల్ల వీళ్ళు వేసిన పంటలు చాలా బాగా పండుతాయని నమ్మేవాళ్ళు. ఈరోజు ఎందుకో కొంచెం అనీజీగా అనిపించింది, అందుకే రూమ్కి వెళ్ళిపోతున్నా. చూసారు కదా నాగాలాండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ రోజుతో మనం కోహిమా లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్ని ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేసేసినట్టే. ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను. ఇక్కడ పీపుల్ చాలా వెల్కమింగ్గా ఉన్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు కూడా. అండ్ ఆశ్చర్యంగా నాకు ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. నార్త్ ఈస్ట్ ఇండియాకి వచ్చే ముందు నా మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. చాలా మంది కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, చాలా పాజిటివ్గా అనిపించింది. మీకు కోహిమా గురించి, నాగాలాండ్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఫ్యూచర్లో ఒక ఫుల్ టూర్ ప్లాన్ చేయబోతున్నాను. ఇంకా క్లియర్గా అన్ని విషయాలు ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను. కోహిమా సిటీలో తిరుగుతున్నంతసేపు ఎక్కడి నుంచి చూసినా కూడా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తాయి. ఇంకా ఆలోచిస్తున్నాను ఏం చెప్దామా అని, ఏం అర్థం కావట్లేదు ఏం చెప్పాలో. నాకు తెలిసి ఈరోజు చాలా సాటిస్ఫైడ్గా నిద్రపోతాను. రేపు మార్నింగ్ లేచి మనం ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. మీరు అదేంటో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సిందే. నార్త్ ఈస్ట్ సిరీస్ లో వచ్చే వీడియోస్ లో ప్రాబబ్లీ ది బెస్ట్ వీడియో అవ్వచ్చు రేపు మనం చేయబోయేది. సో అది విషయం. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.